వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను సింధూర. సంతానలేమితో బాధపడుతున్నారా? ఐయుఐ అండ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, వాటిని ఎలా చేస్తారు, సంతానలేమితో బాధపడుతున్న వారికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఇలా మనకున్న ఎన్నో రకాల సందేహాలను గురించి సవివరంగా తెలియజేయడానికి 49 హాస్పిటల్స్ డాక్టర్ స్నేహ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. డాక్టర్, అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? ఇన్ఫర్టిలిటీ అంటే అండి, ఒక కపుల్ మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 year పాటు న్యాచురల్గా ట్రై చేసినా కూడా ఇఫ్ దే ఆర్ నాట్ కన్సీవ్డ్ అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడాన్ని మనం ఇన్ఫర్టిలిటీ అంటామండి. డాక్టర్, అంటే ఒక కపుల్ ని ఇన్ఫర్టైల్ కపుల్ అని ఎప్పుడు అంటారు అసలు? ఇన్ఫర్టైల్ కపుల్ అంటే అండి, ఇప్పుడు పిల్లలు పుట్టడానికి మనకి మ్యారిటల్ లైఫ్తో సంబంధం లేదు. పిల్లలు పుట్టడానికి ప్రయత్నించడం ఆఫ్టర్ 3 years ఆఫ్ మ్యారిటల్ లైఫ్ తర్వాత అయినా మనం కంటిన్యూస్గా 6 months to 1 year ట్రై చేసి వితౌట్ ఎనీ కాంట్రసెప్టివ్స్ కూడా ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అన్నది రాకపోతే వాళ్ళని ఇన్ఫర్టైల్ కపుల్ అంటామండి. అంటే అసలు ఈ ఇన్ఫర్టిలిటీకి మెయిన్ కాజెస్ ఏంటి అసలు? ఇన్ఫర్టిలిటీకి కాజెస్ అంటే అండి, మనం ఆడవాళ్ళకి మగవాళ్ళకి సెపరేట్గా తీసుకోవచ్చండి. ఫస్ట్ 30% శాతం ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండొచ్చండి, 30% శాతం మగవాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండొచ్చండి, 10 to 20% శాతం ఇద్దరికి కపుల్కి ఉండొచ్చండి, అండ్ 10% అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటున్నారు ఈ మధ్య. అవును. సో 30% ఆడవాళ్ళకి అంటే మనం అందులో ఫస్ట్ తీసుకుంటే గర్భాశయం అండి. గర్భాశయం పక్కన ఉన్న ట్యూబ్స్ పక్కన ఓవరీస్, మూడిట్లోని మనకి ఇష్యూస్ ఉంటే కూడా ఇన్ఫర్టిలిటీ. సో గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్, మాస్ ఏదో గడ్డలు కానీ, పాలిప్స్ కానీ, ఏదైనా సెప్టమ్ ఉన్నా కూడా, ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా, అండాశ్రయాల్లో PCOS లేకపోతే తక్కువ సంఖ్య అండాలు ఉన్నా కూడా మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండొచ్చు. లేకపోతే ఇంకా నెక్స్ట్ హార్మోనల్ ఇష్యూస్ ఉండొచ్చు ఉమెన్లో. నెక్స్ట్ మేల్స్లో అండి, మనకి సెమెన్ అనాలిసిస్ కౌంట్ తక్కువ ఉన్నా, మార్ఫాలజీ తక్కువ ఉన్నా, మనకి మోటిలిటీ కూడా కొంచెం తక్కువ ఉన్నా మేల్ ఫ్యాక్టర్స్లో మనకి ఇష్యూ ఉండొచ్చు. నెక్స్ట్ బోత్ ద కపుల్స్లో కూడా మనకి అనుకున్నట్టు. నెక్స్ట్ అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే అండి, మనకి ఇద్దరు కపుల్స్ని టెస్ట్ చేశాక కూడా ఏ ప్రాబ్లం లేకపోయినా పిల్లల కలగకపోవడం అన్నదాన్ని ఇన్ఫర్టిలిటీ, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే. దీస్ ఆర్ ద కాసెస్. డాక్టర్, అసలు ట్యూబల్ బ్లాక్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇన్ఫర్టిలిటీకి. అసలు ట్యూబల్ అనేవి ఎందుకు బ్లాక్ అవుతాయి, అవి బ్లాక్ అయ్యాయని ఎలా డయాగ్నోస్ చేయాలి అసలు? ఓకే, సో ట్యూబల్ బ్లాక్ అన్నదండి బేసిక్లీ ఈ గర్భాశయం పక్కన ఉన్నదాన్ని ట్యూబ్స్ అంటామండి. ట్యూబ్స్కి మనకి అదొక కనెక్టింగ్ ఫ్యాక్టర్ గర్భాశయంకి అండాశ్రయాలకి. అండాశ్రయాల్లో మనకి ఎగ్స్ ఉంటాయి. ఎగ్స్ అన్నవి మనకి గర్భసంచికి వెళ్ళడానికి ట్యూబ్ అన్నది మధ్యలో మనకి పైప్ లాగా ఉంటుంది. ఆ ట్యూబ్ అన్నది బ్లాక్ అవ్వడానికి కారణాలు ఇన్ఫెక్షన్ కానీ, సమ్ టైమ్స్ ఏదైనా చిప్కాయించిపోయిందంటే స్మాల్గా ట్యూబ్స్ క్లోజ్ అవ్వకపోవడం సెకండరీ వల్ల. సో మోస్ట్ ఇన్ఫెక్షన్ కాజెస్ ఆర్ ఇన్ఫెక్షన్స్ అండి. దాని తర్వాత మనకేంటంటే ట్యూబ్స్ని బ్లాక్ అయ్యాయో లేదో అని చూసుకోవడానికి మనకి 2-3 టెస్ట్స్ ఉంటాయి. దట్ ఈస్ అండి, ఫస్ట్ HSG కానీ SIS కానీ. HSG అన్నది మనకి హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అంటే చిన్న డై పాస్ చేస్తాం, స్మాల్ ప్రొసీజర్ అండి. చిన్న డై పాస్ చేసి ఆ డై అన్నది 2 వైపులా 2 అండాశ్రయాల్లో వస్తుంది అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నట్టు. లేదు మనకి రావట్లేదు, డై అన్నది కనిపించకపోతే దాన్ని బ్లాక్ అంటాం అన్నమాట. అండ్ డాక్టర్, ఇందాక మీరు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని అన్నారు. అంటే అలాంటి కపుల్కి ఏంటంటే రిపోర్ట్స్ అన్ని కూడా మనకి నార్మల్ వస్తాయి, రిపోర్ట్స్ లో ఏంటి ఇష్యూ అనేది ఫైండ్ అవుట్ అవ్వదు. సో అలాంటి వారికి మీరు ఎట్లాంటి ట్రీట్మెంట్ చేస్తారు? సో బేసికలీ ఏమవుతుందంటే అండి, మనం టెస్ట్లు అన్నీ చేసి ఇన్వెస్టిగేషన్ చేశాక కూడా మనకి కపుల్స్లో ఏమి డిఫెక్ట్స్ ఏం కనిపించకుండా, ఏమి ఇష్యూస్ ఏం కనిపించకుండా వీ ట్రైడ్ మెల్లగా స్మాల్గా టాబ్లెట్ మెథడ్ స్టార్ట్ చేస్తామండి ట్రీట్మెంట్. వీల్ హెల్ప్ దెమ్. మోస్ట్లీ ఇట్లాంటి కేసెస్కి ఏంటంటే అండి, స్ట్రెస్ కానీ
ఆల్ దీస్ ఇష్యూస్ విల్ బి మనకి బేసిక్ సెడెంటరీ లైఫ్ ఇష్యూస్ వీళ్ళ వల్ల మనకి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఉంటుంది. వాళ్ళకి జనరల్ స్టార్టింగ్ బేసిక్ ట్రీట్మెంట్ నుంచి స్టార్ట్ చేసి వీళ్ళు ఫాలో అప్ అండి. దాంతో మనకి ప్రెగ్నెన్సీ వస్తే గుడ్, లేకపోతే వీల్ హ్యావ్ టు అగైన్ టేక్ ద హోల్ థింగ్. అంటే బేసిక్ ట్రీట్మెంట్ అని అంటున్నారు. ఇప్పుడు ఒక కపుల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు, మీ దగ్గరకు వచ్చారు అంటే మీరు వాళ్ళని ఎలా అప్రోచ్ అవుతారు? వాళ్ళ హిస్టరీ అంటే ఫస్ట్ హిస్టరీ కలెక్ట్ చేస్తారా ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? సో ఫస్ట్ అండి, కపుల్ ఐవీఎఫ్ క్లినిక్లోకి వస్తే ఒక కపుల్ వాళ్ళని మనం ఎలా వర్కప్ చేస్తామంటే, ఫస్ట్ ఉమెన్కి డిఫరెంట్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయండి, మేల్కి డిఫరెంట్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. లేడీస్కి మనం బేసిక్ బ్లడ్ టెస్ట్ హార్మోనల్ టెస్ట్ చేయించి 3D స్కానింగ్ ఒకటి చేస్తామండి బేసిక్. దాని తర్వాత మేల్కి సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేయించి వాళ్ళకు కూడా కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తాం. సో ఈ రెండిట్లోని ఇఫ్ యూ ఫైండ్ ఎనీథింగ్, దాన్ని బట్టి వీ విల్ ట్రై టు గివ్ the treatment options for the couple depending upon both the issues. So treatment options andi basic ga manaki ela untayante, first natural ante similar to natural process, that is tablet paddhati we will give. Tablet paddhati is nothing but andi ovaries lo manaki follicle development ayi egg release avutundi prati month. So manaki adi టాబ్లెట్స్ ఇచ్చి ఫాలికల్స్ని ఇంక్రీజ్ చేసి ఎప్పుడు ఎగ్ అన్నది రిలీజ్ అవుతుందో చూసుకొని స్కాన్స్ బట్టి కరెక్ట్ టైం ఆఫ్ ఇంటర్కోర్స్ అన్నది హస్బెండ్ వైఫ్కి చెప్తాం. దట్ ఈస్ ద న్యాచురల్ పద్ధతి. నెక్స్ట్ పద్ధతి అండి, దట్ ఈస్ ఐయుఐ. ఇలా ట్రై చేశాక కూడా 4-5 months ట్రై చేశాక కూడా మనకు కుదరకపోతే నెక్స్ట్ వి సజెస్ట్ ఐయుఐ అండి. ఐయుఐ ఇస్ ఆల్సో సిమిలర్ ప్రాసెస్, సేమ్ చేస్తాం. స్కాన్స్ చేసి ఫాలిక్యులర్ డెవలప్మెంట్ చూసి ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో మాత్రం హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ బయట ఇస్తే దాంట్లో మనం గుడ్ స్పర్మ్స్ టెక్నిక్ వాడి గుడ్ స్పర్మ్స్ ఒక చిన్న క్యాథెటర్ ఐయుఐ క్యాథెటర్ త్రూ మనం గర్భసంచిలోకి రిలీజ్ చేస్తాం. దాన్ని కూడా మనం ఏంటంటే డాక్టర్ షుడ్ యూజ్ అ వెరీ గుడ్ టెక్నిక్. సో మనకు ఐయుఐలో కూడా గుడ్ పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ రేట్ ఉండొచ్చు. నెక్స్ట్ ఆఫ్టర్ ట్రయింగ్ దిస్ కూడా మనం ఒక 3 to 4 cycles ట్రై చేయొచ్చు. ఆఫ్టర్ ట్రయింగ్ దిస్ ఐయుఐ కూడా మనకి సక్సెస్ రేట్ రాకపోతే నెక్స్ట్ వి సజెస్ట్ ఐవీఎఫ్ అండి. డిపెండింగ్ లేకపోతే లాప్రోస్కోపీ కానీ వీల్ సీ అండ్ దెన్ వీ గో ఫర్ ఐవీఎఫ్. ఐవీఎఫ్ పద్ధతి అంటే ఏంటి? ఐవీఎఫ్ అంటే జనరల్గా పీపుల్ థింక్ చాలా ఉన్నాయి, ఇన్వాల్వ్ అయిపోయాయి అనుకుంటాం. బట్ ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రాసెస్. ఇట్స్ జస్ట్ మనకి ఏంటంటే Day 2 ఉమెన్కి Day 2 నుంచి ఇంజెక్షన్స్ ఇచ్చి ఫాలిక్యులర్ డెవలప్మెంట్ చూసుకొని ఇంక్రీజ్ చేసి ఫాలికల్స్ని మనం 10th day రోజు ఎగ్స్ అన్నవి కొంచెం మత్తు ఇచ్చి, దట్ ఈస్ జనరల్ ఎనెస్థీషియా ఇచ్చి వితౌట్ ఎనీ పెయిన్ ఎగ్స్ని రిలీజ్ చేసి అది తీసి తర్వాత సెమెన్ అనాలిసిస్ తర్వాత స్పర్మ్ శాంపుల్ తీసుకొని ఎగ్ అండ్ స్పర్మ్ని మనం బయట మిక్స్ చేసి దాన్ని ఒక ఎంబ్రియోగా ఫామ్ చేసి ల్యాబ్లో ఉంచి డెవలప్ చేసి దాన్ని మనం గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేసే అన్న ప్రాసెస్ ఐవీఎఫ్ అండి. డాక్టర్, అంటే ఐయుఐ ఇందాక సక్సెస్ రేట్ అన్నారు, అసలు ఐయుఐ సక్సెస్ రేట్ ఎలా ఉంది అసలు? సో ఐయుఐ సక్సెస్ రేట్ అండి అగైన్ ఇట్ డిపెండ్స్ మనకి మోస్ట్లీ ఆన్ ద ఏజ్ ఫ్యాక్టర్ అండ్ అగైన్ ఎనీ హార్మోనల్ ఇష్యూస్ ఉన్నా అది కరెక్ట్ చేసుకుంటే హైయెస్ట్ మనం ఇచ్చే పర్సంటేజ్ ఫ్యాక్టర్ 10 to 12%. ఓకే, అంటే మంచి సక్సెస్ రేట్ రావాలి అని అంటే ఐయుఐ ట్రీట్మెంట్ కి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎవరైతే క్లయింట్ ఉన్నారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి మంచి సక్సెస్ రేట్ వస్తుందంట? ఓకే, సో ఐయుఐకి బెటర్ సక్సెస్ రేట్ ఇవ్వడానికండి మనకి ఏంటంటే ఫస్ట్ బేసిక్గా హెల్దీగా ఉండాలండి. ఒబేసిటీ ఏదైనా ఉంటే డైలీ లైఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకొని కొంచెం వెయిట్ తగ్గితే దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసండి మనకి ఐయుఐ చేసేటప్పుడు హార్మోనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా థైరాయిడ్ కానీ షుగర్ కానీ ఇవి కూడా కరెక్ట్ చేసుకొని అవి వెళ్తే మనం ప్రాసెస్కి సక్సెస్ రేట్ ఉంటుంది. అండ్ ప్రాసెస్ అయ్యేటప్పుడు కూడా మనకి ఏంటంటే డాక్టర్ హ్యాస్ టు గో
అండ్ డూ ద ప్రాసెస్ వెరీ మినిమల్లీ అండి. మనకేంటంటే ఐయుఐ చేసేటప్పుడు కూడా ఫాస్ట్గా చేయకుండా ఐయుఐ క్యాథెటర్ యూజ్ చేసి శాంపిల్ రిలీజ్ చేసేటప్పుడు స్లోలీ రిలీజ్ చేస్తూ డీప్గా వెళ్ళిపోకుండా యూట్రస్లోకి జస్ట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద యూట్రస్ దగ్గర రిలీజ్ చేస్తే శాంపిల్ ఎక్కువగా అతుక్కునే ఛాన్సెస్ ఉంటుంది. డాక్టర్, మనం ఐయుఐ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నాము. అంటే ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా క్లయింట్ అదర్ హెల్త్ ఇష్యూస్ తో వస్తారు, అంటే వాళ్ళు ఆల్రెడీ ఆ మెడికేషన్ యూజ్ చేస్తారు, మరి వాళ్ళకి ఐయుఐ ట్రీట్మెంట్ చేయడం అనేది మీకు ఏమైనా కాంప్లికేటెడ్ అనిపిస్తుందా? నథింగ్ అండి. బేసిక్గా ఐయుఐ సో న్యాచురల్. ఇట్ ఈస్ మనం ఏమి ప్రాసెస్ నథింగ్ వీఆర్ డూయింగ్, ఆర్టిఫిషియల్ ప్రాసెస్ ఏం చేయట్లేదు. న్యాచురల్ పద్ధతిలో మనం ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందో అలానే సిమిలర్ జస్ట్ 1-2 స్టెప్స్ మనం స్కిప్ చేస్తున్నాం. దట్ ఈస్ హస్బెండ్ శాంపిల్ అనేది వీఆర్ జస్ట్ పుట్టింగ్ ఇట్ ఇన్ టు ద యూట్రస్ అండి. సో అదర్ కాంప్లికేషన్స్ అదర్ మెడికేషన్స్ యూస్ చేస్తున్నా వీ క్యాన్ గో ఫర్ ఐయుఐ ప్రాసెస్. నో ఇష్యూస్ ఇన్ దట్. అంటే ఎలాంటి కండిషన్ లో ఉన్న పేషెంట్ కి మీరు ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారు? ఐవీఎఫ్ సజెస్ట్ చేయడానికండి మనం బేసిక్గా ఫస్ట్ ఏజ్ ఫ్యాక్టర్ చూసుకుందాం. సెకండ్ అయినా రిలేటెడ్ లైక్ ఇష్యూస్ లైక్ ఎగ్ రిజర్వ్ అన్నది మనకి తగ్గిపోయినా, ఎందుకంటే మనకి ఎగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. స్పర్మ్ కౌంట్ తగ్గిన మేల్స్లో ఆర్ ఎల్స్ ఎనీ అదర్ ఇష్యూస్ లైక్ థైరాయిడ్ ఉండి లేకపోతే పెళ్ళి అయ్యి ఎక్కువ సంవత్సరాలు అయినా వీఆర్ నాట్ ద కపుల్ ఇస్ నాట్ ఏబుల్ టు కన్సీవ్ అన్నప్పుడు వీ విల్ గో ఫర్ ఐవీఎఫ్. అంటే సేమ్ యాజ్ ఇందాక నేను అడిగినట్టు ఐయుఐ ట్రీట్మెంట్ కి అంటే బిఫోర్ ఆఫ్టర్ పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నట్టు సేమ్ ఐవీఎఫ్ కి కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఐవీఎఫ్ కండి మనకి బేసిక్గా అగైన్ ఇట్ విల్ గో సిమిలర్ ప్రాసెస్ అండి. బేసిక్గా ఫస్ట్ ఐవీఎఫ్ ప్రాసెస్ చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ ఫ్యూ థింగ్స్ ఆర్ దేర్ టు అండర్స్టాండ్ అండి. బేసిక్గా ఇట్ ఈస్ నాట్ అ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్ ఆర్ బెడ్ రెస్ట్ ఇస్ నీడెడ్ అలాంటివి ఏదో అనుకుంటారు. ఏం అవసరం లేదు. సింపుల్ ప్రాసెస్ అంటే ఆఫీస్కి వెళ్తూ కూడా మీ పనులు చేసుకుంటూ కూడా చేయించుకోవచ్చు ఈ ప్రాసెస్ని. సో జనరల్ హెల్త్ ఏంటంటే మనం కొంచెం రెగ్యులర్ యాక్టివ్గా పెట్టుకొని ఒబేసిటీ అయినా ఉంటే కరెక్ట్ చేసుకొని వెయిట్ తగ్గించుకొని దాని తర్వాత హార్మోనల్ ఇష్యూస్ కరెక్ట్ చేసుకొని అండ్ జస్ట్ లిటిల్ బిట్ ఫిట్గా ఉంటే మనకేంటంటే దట్ విల్ బీ అ బిగ్ బెటర్ థింగ్ అండి. హస్బెండ్ కమింగ్ టు హస్బెండ్ అండి, మనకి ఎనీ సెమెన్లో ఎనీ ఇన్ఫెక్షన్స్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకొని, ఎందుకంటే వెన్ వీఆర్ గివింగ్ ద శాంపుల్ హ్యాస్ టు బీ గుడ్ క్వాలిటీ. సో ఎనీ దట్ కెన్ బీ కరెక్టెడ్ త్రూ యూజింగ్ ఎనీ మెడికేషన్ మనకు అర్థమైతే ముందు. సో వీ కెన్ కరెక్ట్ దోస్ ఇష్యూస్. షుగర్ ఉంటే షుగర్ కరెక్ట్ చేసుకుంటే వీల్ గెట్ ద బెస్ట్ స్పర్మ్ క్వాలిటీ. సో దాన్ని బట్టి దీస్ ఆర్ ద బేసిక్ ప్రికాషన్స్ టు టేక్ ఇన్ ఐవీఎఫ్ అండి. పోస్ట్ ఐవీఎఫ్ పద్ధతిలో మనకి బెడ్ రెస్ట్ ఉండి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత పడుకొనే ఉండాలి అలాంటివి ఏమి ఉండవండి. యూ కెన్ డూ యువర్ వర్క్, కానీ జస్ట్ బేసిక్గా హెవీ వెయిట్ లిఫ్టింగ్ కానీ ప్రెషర్ ఉన్న థింగ్స్ చేయకుండా డైలీ వర్క్స్ చేసుకోవచ్చు. నో ఇష్యూస్ ఇన్ దాట్ అండి. డాక్టర్, ఒక కాలర్ ఉన్నారు, ప్రియా గారు హైదరాబాద్ నుంచి. హలో. హలో మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం. హలో అండి, చెప్పండి. అయితే నాకు ఆగస్టు 7 కి పీరియడ్ వచ్చింది మేడం. రెండో రోజు హాస్పిటల్ కి వెళ్ళాను ఐయుఐ కోసం. ఓకేనండి. వాళ్ళు స్కానింగ్ టెస్ట్లు అవన్నీ చేసి అండాలు పెరగడానికి ఇంజక్షన్లు టాబ్లెట్స్ కూడా ఇచ్చారు. ఓకేనండి. మళ్ళీ పీరియడ్స్ వచ్చిన 18th కి వెళ్తే ఎగ్స్ మొత్తం పగిలిపోయాయి, చాలా పగిలిపోయాయి. ఐయుఐ చేయడం కుదరదు అని చెప్పారు మేడం. ఓకే అండి. అయితే ఇంకా నాకు ఈ మంత్ పీరియడ్స్ రాలేదు మేడం. అది ప్రెగ్నెంట్ అంటారా లేకపోతే ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల రాలేదంటారా? ఓకే. సో ఆగస్ట్ 8th మీకు వచ్చింది పీరియడ్? 7 కి వచ్చింది. 8 కి రెండో రోజు వెళ్ళాను. ఓకే ఓకే ఓకే. 9 కదా మేడం. ఓకే అండి. ఓకే. సో మీకు జనరల్ గా పీరియడ్స్ రెగ్యులర్ గానే వస్తాయా అండి ఎవ్రీ మంత్? రెగ్యులర్ అంటే ఒక 2 days అట్లా ముందు వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. సో మనకి ఏంటంటే ఇప్పుడు జస్ట్ 9th కదమ్మా, మనం ఏదైనా ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే మీరు నెక్స్ట్ వీక్ ఒక 10 days అయ్యాక కూడా మీకు పీరియడ్స్ రాకపోతే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే చిన్న ఉంటుంది కదా, అది ట్రై చేయొచ్చు.
లేకపోతే బ్లడ్ టెస్ట్ చేయించుకొని ట్రై చేసుకోండి. పీరియడ్ వచ్చేస్తే మనకి వీ విల్ నో పీరియడ్ వచ్చిందని. రాకపోతే యూ కెన్ బేసిక్లీ డూ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్, బ్లడ్ టెస్ట్ ఒకటి ఉంటుంది తెలుసుకోవడానికి. డాక్టర్, ఇప్పుడు కాలర్ ని మనం బేస్ చేసుకుంటే అంటే కొంతమందికి పీరియడ్స్ అనేవి స్కిప్ అవుతూ ఉంటాయి, అసలు అలా ఎందుకు అవుతుంది? సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నవండి చాలా రీజన్స్ ఉండొచ్చు. బేసిక్ గా ఫస్ట్ వచ్చేసి మనకి హార్మోనల్ ఇష్యూస్ ఉండొచ్చు, థైరాయిడ్ వల్ల, ప్రొలాక్టిన్ లెవెల్స్ వల్ల, వీటి వల్ల. లేకపోతే PCOS ఇస్ ఆల్సో రెగ్యులర్ కాజ్. ఇప్పుడు 1 in 10 women కి ఆల్మోస్ట్ in 100 people 10 people are PCOS. సో చాలా రెగ్యులర్ ఇష్యూస్ అయిపోయినాయి. PCOS వల్ల మనకి హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి, సెడెంటరీ లైఫ్, ఒబేసిటీ, వాటన్నిటి వల్ల మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతాయి. ఇర్రెగ్యులర్ అన్నది మనకి ఏంటంటే వీ కెనాట్ కంపేర్ ఎవ్రీ మంత్ వస్తున్న జస్ట్ 2-3 days కి ఇర్రెగ్యులర్ అనడానికి కాదండి. ప్రాబబ్లీ ఒక 2-3 months తర్వాత కూడా పీరియడ్స్ రాకపోతే దాన్ని మనం ఇర్రెగ్యులర్ అంటాం. సో ఇప్పుడు తిన కేసులో తీసుకుంటే ఇట్ ఇస్ జస్ట్ 2 days స్కిప్ అయింది, దట్ ఈస్ నాట్ అన్ ఇర్రెగ్యులర్ పీరియడ్. షీ కెన్ వెయిట్ ఫర్ 2-3 more days. అంటే మోర్ దెన్ 1 month or 2 months అట్లా అయితే మనం ఇర్రెగ్యులర్ కింద కన్సిడర్ చేయొచ్చు. అవునండి, అది కూడా ఒకసారి కాదు, కంపల్సరీ 2-3 times ఇట్స్ అలానే డిలేడ్ అవుతుంది. దెన్ వీ కెన్ కేటగరైజ్ ఇంటూ ఇర్రెగ్యులర్లీ పీరియడ్స్ అని. అంటే ఇప్పుడు చాలా మందికి అంటే చిన్న ఏజ్ నుంచే థైరాయిడ్ ఇష్యూ అనేది ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, లేదంటే స్కూల్ ఏజ్ పిల్లల దగ్గర నుంచి చూసుకున్నట్టయితే అంటే ప్యూబర్టీ చాలా ఎర్లీ ఏజ్ లో స్టార్ట్ అవుతుంది కాబట్టి అంటే వాళ్ళకి థైరాయిడ్ ఇష్యూ లేదంటే PCOD ఆర్ PCOS ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతున్నాయి. అంటే మరి వీళ్ళు అంటే సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇన్ఫర్టిలిటీ కంపల్సరీ ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తారంటారా? సో PCOS కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కి మనకి థైరాయిడ్ హార్మోన్ కి వీళ్ళకి పిల్లలు పుట్టడం ఇష్యూ అన్నది ఇట్స్ మిత్ అండి, అలా ఏం కాదు. బేసిక్ గా దే ఆర్ ఇష్యూస్, కానీ మనకి డీలేడ్ ప్రెగ్నెన్సీ ఇస్ ది రీజన్. సో ఇలాంటి వాళ్ళకి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ ఉందని మనకు ఆల్రెడీ తెలిసినప్పుడు మనకి పిల్లలు ప్లాన్ చేసుకోవడం, కమింగ్ టు ద క్లినిక్, IVF క్లినిక్ ఎర్లీగా స్టెప్ చేయడం, డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం, మనం ఫాస్ట్గా చేసుకుంటే మనకి ఏంటంటే పిల్లలు పుట్టడం ఇష్యూ ఉండదు. వీళ్ళకి ఇష్యూ ఏంటంటే అండి, ఎగ్ అన్నది ఫామ్ అయ్యేది, క్వాలిటీ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ది ఎగ్ విల్ బీ అ లిటిల్ స్లో ఆర్ క్వాలిటీ లెస్ ఎగ్ అన్నది ఫామ్ అవ్వచ్చు. అంతకన్నా మించి ఎగ్సే ఫామ్ అవ్వదు, పిల్లలే పుట్టరు అన్నది ఏం లేదండి. బిఫోర్ దట్ మనం IVF ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డాక్టర్, IVF ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఎలా ఉంది అసలు? ఓకే, IVF ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ కూడా అండి ఇట్ అగైన్ డిపెండ్స్ అపాన్ ద కపుల్ అండి. ఇప్పుడు మనకి ఫీమేల్లో ఎనీ ఇష్యూస్ ఉన్నాయి, మేల్లో ఎనీ ఇష్యూస్ ఉంటే వీ కెన్ ప్రాబబ్లీ టేక్ ద సక్సెస్ రేట్ ఫ్రమ్ 25 to 30. ఏమీ లేవు బేసిక్ గా ఉన్నది అంటే కొన్ని ఇష్యూస్ తో, ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ కపుల్ టు కపుల్ అండి. హైయెస్ట్ సక్సెస్ రేట్ వీ కెన్ గివ్ అప్ టు 55 to 60% సక్సెస్ రేట్. సేమ్ యాజ్ ఇందాక నేను IUIకి అడిగినట్టు సేమ్ IVF కి కూడా అంటే అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మీకు ట్రీట్మెంట్ చేయడానికి ఏమన్నా కాంప్లికేటెడ్ అనిపిస్తుందా? సో మనకేంటంటే ఇఫ్ దేర్ ఆర్ ఎనీ అదర్ ఇష్యూస్ లైక్ షుగర్ కానీ థైరాయిడ్ అగైన్ కరెక్ట్ చేసుకోవచ్చు అండి. ఎనీ అదర్ ఇష్యూస్ లైక్ మనకి ఏదైనా క్యాన్సర్ కానీ ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, లేకపోతే హార్ట్ ఇష్యూస్ ఉన్నా, ఇవన్నీ ఏంటంటే వీ కెన్ నాట్ టేక్ అని ఏం లేదండి. మనం వాళ్ళ పర్టిక్యులర్ డాక్టర్ దగ్గర నుంచి వీ కెన్ గెట్ అ సర్టిఫికేట్. ఎందుకంటే IVFలో విల్ జస్ట్ గివ్ బేసిక్ బాడీలో ఉన్న హార్మోన్స్ ఇంజెక్షన్సే ఇస్తాం మనం, కానీ ఒక స్మాల్ సర్టిఫికేట్ సర్టిఫైయింగ్ ఓకే IVF కుదురుతుంది అంటే వీ కెన్ గో త్రూ ద ప్రాసెస్ అండి. అంటే ఇన్ఫర్టిలిటీతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి IUI అని IVF అని ఇలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ వచ్చినా కూడా అంటే ఎన్నో ఇయర్స్ నుంచి కూడా మీరు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు, అయినా కూడా కొన్ని ఏరియాస్లో ఎలా ఉంటుందంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీలో వచ్చిన చైల్డ్ హెల్దీగా ఉంటారు, ఇలా ట్రీట్మెంట్ ద్వారా వచ్చిన చైల్డ్ అన్హెల్దీగా ఉంటారు అన్న అపోహ ఉంది, వాళ్ళకి మీరేం చెప్తారు? సో ఇది మన అవేర్నెస్ ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో క్రియేట్ చేస్తున్నాము. ఏంటంటే అండి బేసిక్గా IVF పద్ధతిలో కానీ IUI పద్ధతి ఏదైనా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేసుకున్నా బేబీ హెల్దీగా ఉండదు, లేకపోతే మనకి డిఫెక్ట్స్తో పుడుతుంది అని ఏదైనా అనుకోవడం అన్నది ఇట్స్ మిత్ అండి బేసిక్గా. ఎందుకంటే మనం
IUI ప్రాసెస్లో తీసుకున్న ద బెస్ట్ స్పర్మ్ అన్నది సెలెక్ట్ చేసుకొని దాన్నే మనం సెండ్ చేస్తాం యూట్రస్లోకి, రిలీజ్ చేస్తాం. సో ఇట్ ఈస్ ద గుడ్ క్వాలిటీ విచ్ వీఆర్ టికింగ్. ఇన్ IVF ఆల్సో ద బెస్ట్ ఎగ్స్నే తీసుకుంటాం, ద బెస్ట్ స్పర్మ్సే తీసుకొని ఎంబ్రియో ఫామ్ చేసింది. ఎంబ్రియో విచ్ హ్యాస్ బీన్ సర్వైవ్డ్ ఇన్ ద ల్యాబ్, అంటే మనకేంటంటే అన్నిటిలోని సర్వైవ్ అయిన ఎంబ్రియో, స్ట్రాంగెస్ట్ ఎంబ్రియోనే మనం యూట్రస్లో పెడతాం. సెల్ఫ్ ఎగ్గే వాళ్ళ స్పర్మే గుడ్ క్వాలిటీతో తీసుకొని, అంటే యాక్చువల్లీ IVFలో చెప్పాలంటే ఇంకా తెలివి పిల్లలు, ఇంకా బెస్ట్ క్వాలిటీ పిల్లలు పుడతారు. ఇట్స్ జస్ట్ అవేర్నెస్ విచ్ వీ హ్యావ్ టు క్రియేట్ అంతే. డాక్టర్ ఇప్పుడే మీరు అన్నారు అంటే ఎంబ్రియోని ల్యాబ్ లో క్రియేట్ చేస్తాము అన్నట్టు అన్నారు. అది కూడా ఒక డౌట్ ఉంటది, అంటే ఎంబ్రియోని అంటే ల్యాబ్ లో క్రియేట్ చేసిన ఎంబ్రియో లేదంటే 2 మెథడ్స్ ఉంటాయి, ఫ్రెష్ అండ్ ఫ్రోజన్. సో ఆ రెండిట్లో కూడా ఏది మేము చూస్ చేసుకోవాలి అని డౌట్ కూడా ఉంటది, వాళ్ళకి మీరేం చెప్తారు? ఓకే, సో ఇప్పుడు మనకేంటంటే ART లో ప్రకారం మోస్ట్ ఆఫ్ ది IVF సెంటర్స్ లో కూడా ఫ్రెష్ అనేది వీఆర్ నాట్ డూయింగ్ అండి, వీఆర్ ఓన్లీ డూయింగ్ ఫ్రోజన్. ఎందుకంటే మనకి ఫ్రెష్ లో మనకి ఎంబ్రియో అన్నది సర్వైవ్ టు 5th డే అయిందంటే దట్ ఈస్ అ గుడ్ ఎంబ్రియో. సో మనకి ఫ్రెష్ లో వీ విల్ నాట్ అండర్స్టాండ్ దట్. మనకి ఫ్రోజన్ లో మనకి ఎంబ్రియో సర్వైవ్ అవుతుంది అంటే ఇట్స్ అ గుడ్ ఎంబ్రియో. సో అందుకే వీ విల్ ఫ్రీజ్ ఇట్ అండ్ దెన్ వీల్ యూస్ ద ఫ్రోజన్ మెథడ్. ఇప్పుడు మోస్ట్లీ దట్ ఈస్ ఓన్లీ హ్యాపెనింగ్. అండ్ ఫ్రెష్ కి ఫ్రోజన్ కి మనకేంటంటే ఏదైనా ల్యాబ్ లో ఎంబ్రియో ఉంది అంటే ఇట్ ఈస్ లైక్ వీఆర్ క్రియేటింగ్ ద సేమ్ ఎన్విరాన్మెంట్. యూట్రస్ లో మనకి ఏ టెంపరేచర్ లో ఉంటుందో దట్ ఈస్ ద ల్యాబ్ అండి. ఏమి డిఫరెంట్ గా ఏమి క్రియేట్ చేయట్లేదు, జస్ట్ ద సేమ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి వీఆర్ ఫ్రీజింగ్ ద ఎంబ్రియో. డాక్టర్ IUI కి కానీ IVF కి కానీ సర్టెన్ ఏజ్ లిమిట్ ఏదైనా ఉందా ట్రీట్మెంట్ చేసుకోవడానికి? ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అండి 21 years నుంచే చేయగలము అకార్డింగ్ టు ART లో. ఆ ఉమెన్ కి 50 years వరకే చేయగలము, మేల్ కి 55 వరకే. To that, after that we cannot perform any basic infertility treatments. అంటే కొంతమంది ఫీమేల్ కి ఏంటంటే చాలా ఎర్లీ ఏజ్ లో యూట్రస్ అనేది అంటే మెన్స్ట్రువల్ సైకిల్ అనేది స్టాప్ అయిపోతుంది. అలాంటి వాళ్ళు చైల్డ్ కి బర్త్ ఇవ్వాలి అని అనుకుంటే మరి వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో మనకి బేసిక్లీ పీరియడ్ స్టాప్ అయిపోతే, మెనోపాజ్ అయిపోతే ఎగ్స్ అన్నవి ఉండవండి. మనకి ఎగ్స్ రిజర్వ్ మెయిన్ IVF చేయడానికన్నా ఏ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కన్నా వీ నీడ్ ఎగ్ అండ్ వీ నీడ్ స్పర్మ్. ఎగ్స్ ఉండకపోతే మెనోపాజ్ వచ్చేస్తుంది, ఉమెన్ కి రీచ్ అయిపోతుంది. సో మనం ఇలాంటి వాళ్ళకి ద ఓన్లీ ఆప్షన్ వుడ్ బి అదు ఎగ్స్, లైక్ వీల్ హ్యావ్ టు టేక్ donor eggs ఫర్ దెమ్. డాక్టర్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అసలు? సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే అండి ఒక బేబీ పుట్టిన తర్వాత వెన్ దే వాంట్ అన్ అదర్ బేబీ, కంటిన్యూస్ గా ట్రై చేసిన తర్వాత కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్ ఫర్ ద సెకండ్ బేబీ, దాన్ని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటామండి. సో దీంట్లో మనకి ఫస్ట్ టైం న్యాచురల్ గా పుట్టచ్చు, IVF తర్వాత పుట్టచ్చు. సో IVF తర్వాత మళ్ళీ IVF చేసుకోవాలని రూల్ లేదు. న్యాచురల్లీ ఆల్సో దే కెన్ కన్సీవ్ ఇఫ్ దేర్ ఇస్ దిస్ థింగ్, ఇఫ్ దే హ్యావ్ నో ఇష్యూస్. సో IUI లో కన్సీవ్ అయిన వాళ్ళు మళ్ళీ IUI చేసుకోవాలని రూల్ లేదు, న్యాచురల్ గా కూడా కన్సీవ్ అవ్వచ్చు. సో వీళ్ళకి ఏంటంటే అండి బేసిక్ గా మనకి పిల్లలు పుట్టిన తర్వాత ఇఫ్ దే వాంట్ అన్ అదర్ బేబీ, దే హ్యావ్ బీన్ ట్రయింగ్ సిన్స్ 6 months 1 year అయిన తర్వాత కూడా పిల్లలు పుట్టకపోతే దే హ్యావ్ టు చెక్ హార్మోన్స్ కానీ, ఇప్పుడు ట్యూబ్స్ టెస్ట్ అగైన్ దే హ్యావ్ టు డూ. ఏదైనా బ్లాకేజ్ అవ్వచ్చు, స్పర్మ్ కౌంట్ ఏదైనా మళ్ళీ తగ్గచ్చు, ఎందుకంటే సర్టెన్ హ్యాబిట్స్ వల్ల లేకపోతే ఇన్ఫెక్షన్స్ వల్ల. ఇవన్నీ బేసిక్ చెక్ చేసుకుని ఇన్వెస్టిగేట్ చేసుకున్నాక అగైన్ అకార్డింగ్ టు ద డాక్టర్ వీ కెన్ go forward with the treatments, లేకపోతే స్మాల్ టాబ్లెట్స్ ద్వారా we can help them. ఓకే డాక్టర్, ఎవరైతే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి IUI అండ్ IVF ట్రీట్మెంట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే విత్ us.